ఇద్దరు బోర్ కొట్టకుండా లైఫ్లో ఏం చేస్తే బాగుంటుంది, ఏదైనా చేయండి. ఏది మాటల్లో కానీ చేతల్లో కానీ ఏమన్నా చేయండి. తర్వాత ఒకళ్ళంటే ఒకళ్ళ ఇంట్రెస్ట్ ఎలా పెరుగుతుంది, సరదా అయిన మాటలు మాట్లాడుకోవటము, చక్కగా నైస్గా జోక్స్ చేసుకోవడము, కలిసి ఏదన్నా ఇంట్లో ఏదైనా సరే కలిసి మెలిసి తిరగడం. చూడండి, భార్య వంట చేస్తుంది, లేకపోతే భార్య ఇంకో పని చేస్తుంది అంటే భర్త ఇది ఈ రోజుల్లో ఇది కదా. పాత రోజుల్లో న్యూస్ పేపర్ అనేవారు, ఈ రోజుల్లో మొబైల్ చూసుకోవడం. అసలు నిజంగా నమ్మరు, స్పృహలో ఉండటం లేదు. పక్కన మనుషులు పెద్ద గోల చేసుకుంటూ వెళ్తున్నా వాళ్ళకి అసలు వినపడదు, కనపడదు, అంతలా మునిగిపోతున్నారు. మరి అలాంటప్పుడు ఇష్టత పెరుగుతుందా, కోపం పెరుగుతుందా చెప్పండి మీరు? పిలిచినా వాళ్ళకి వినపడదు. అక్కడ పొయ్యి దగ్గర చెయ్యి కాలి కెవమని కేకపెట్టినా అతనికి వినపడదు. వినపడినా ఉందిలే అనుకుంటాడు. అప్పుడు ఆ అమ్మాయికి ఒళ్ళు మండిపోతుంది. అప్పుడు ఇష్టం వస్తుందా, కోపం వస్తుందా? అంటే ఇవి చెప్పడానికి సిల్లీగా ఉన్నా జరుగుతాయా లేదా? ప్రతి ఒక్క ఇంట్లో జరుగుతాయి, పట్టించుకోడు. అలాగే ప్రతి ఒక్క విషయం అనమాట. కోపతాపాలు పెరగటం వల్ల కూడా వీళ్ళకి ఇంట్రెస్ట్ తగ్గుతుంది.